ఓకే సార్. జెన్యూన్ కేసు మార్చి సిస్టంలోకి పర్సెంటేజ్ తగ్గించారు అని ఇటువంటి వాళ్ళకి కూడా ఎందుకని 3,000 పెంచారు సార్. 6,000 9,000 కలిపి ఇటువంటి చెప్పారు వీళ్ళకి లేదు. అదే సమ్ డిసీజెస్ వచ్చినాయి. ఓకే జనం అక్కడే పెట్టాల్సింది. ఎస్టీ కాల్ పక్కకు జరగండి సార్, అందరూ వస్తారు. ఒక్కటే వస్తారు, అందరు రారు. మీరు పక్కకు జరిగితే అందరూ వస్తారు. ఓకే రైట్ ఓకే అమ్మా రైట్. పుల్లారావు గారి నాయకత్వం. జై పత్తిపాటి. నా పేరు ముద్దుమాల రవి, చిలుకలూరుపేట తెలుగుదేశం పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లో పెంచిన పెన్షన్ పండగ వాతావరణం కనపడతా ఉంది. చెప్పినట్టు చేస్తాడని చెప్పేసి మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పెంచిన పెన్షన్ని అట్లానే 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ 7,000 తీసుకున్న లబ్ధిదారులందరి కళల్లో ఆనందం కనపడతా ఉంది. చెప్పిన మాట చెప్పినట్టు చేస్తాడని చెప్పేసి విడతల వారీగా కాకుండా గత ప్రభుత్వం, ఆ ప్రభుత్వం పేరు చెప్పడం కూడా ఇష్టం లేదు, గత ప్రభుత్వం విడతల వారీగా పెంచిన డబ్బుల్ని ఒక్కసారే 1,000 రూపాయలు పెంచి ఉన్న 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు చేయడం జరిగింది. ఆ 4,000 రూపాయలు పెంచిన దాన్ని ఆనందంగా వాళ్ళు లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా చిలకలూరుపేట పట్టణంలో కూడా మా అభివృద్ధి ప్రదాత అయినటువంటి ప్రత్తిపాటి పుల్లారావు గారు కూడా ఈ పెన్షన్ని ప్రతి వార్డుకి వెళ్ళి లబ్ధిదారులు ఇంటికి వెళ్ళి దగ్గరుండి మరి ఆ పెన్షన్ అందించడం జరిగింది. అది మా తెలుగుదేశం పార్టీ నాయకుల లక్ష్యం. చెప్పిన పని చెప్పినట్టు చేస్తారని చెప్పేసి అది నమ్మకం ఉంది. ఆ పెన్షన్ తీసుకునే సమయంలో లబ్ధిదారుని కళ్ళల్లో ఆనందాన్ని చూసాము. మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పెన్షన్దారుని లబ్ధిదారుని దగ్గరకు వెళ్ళి ఇంటి దగ్గరకు వెళ్ళి పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఆ నమ్మకం ప్రజల్లో ఉంది. అట్లానే మా ప్రత్తిపాటి పుల్లారావు గారు కూడా, మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు కూడా మండలాల్లో గ్రామాల్లో కూడా వెళ్ళి లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఆ పెన్షన్ తీసుకున్న లబ్ధిదారులందరూ కూడా ఆ కళల్లో ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా వికలాంగులకు కూడా పెన్షన్ 3,000 నుంచి 6,000 రూపాయలు చేయడం జరిగింది. అదే పక్షపాతం వచ్చి బాగా ఇబ్బందిగా ఉన్న వాళ్ళకు కూడా 5,000 నుంచి 15,000 రూపాయలు చేయడం జరిగింది. అది మా నాయకుడు, మా జాతీయ అధ్యక్షులు, మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట చెప్పిన పని చెప్పినట్టు చేస్తాడని చెప్పేసి ప్రజల్లో నమ్మకం ఉంది. కాబట్టి ఈ రాష్ట్రం అభివృద్ధి పదం నడుస్తుందని చెప్పి ఆకాంక్షిస్తుంది. నా పేరు రవిశంకర్ వెలంపల్లి, పల్నాడు జిల్లా వాణిజ్య విభాగం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై ప్రత్తిపాటి. ఈ రోజున మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అవ్వాతాతలకు పింఛను మంజూరు చేశారు. 3,000 రూపాయల పింఛన్ని ఒకేసారి 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు చేశారు. 2,000 రూపాయల పింఛను 3,000 చేయడం కోసం 5 సంవత్సరాల కాలం పడితే 3,000 రూపాయల పింఛన్ని 4,000 చేయడానికి మా నాయకుడికి మొదటి పింఛన్లోనే ఏర్పాటు చేసే సమర్థుడు మా నాయకుడు. సంపద సృష్టించే సమర్థుడు, గొప్పవాడు, రాష్ట్ర భవిష్యత్తుకి పునాదులు వేసే నాయకుడు. ఆంధ్రప్రదేశ్ అదృష్టవంతులు కాబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. అలాగే ఈ రోజున ఈ యొక్క పింఛన్ పంపిణీలో గత 3 నెలలకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు ప్రతి నెల 1,000 రూపాయలు చొప్పున 3,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు ఒకేసారి అందజేయడం వల్ల పింఛన్దారులందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మన నియోజకవర్గంలో చిలకలూరుపేట నియోజకవర్గంలో గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, సమర్థులైన నాయకులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో, రాష్ట్ర నాయకుడైన పుల్లారావు ఆధ్వర్యంలో
నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు, సచివాలయ సిబ్బంది అందరూ కూడా చాలా ఉత్సాహంగా పింఛను పంపిణీ చేశారు. ఇంటింటికి తిరిగి పంపిణీ చేయడంలో కూడా మన నాయకులు, మన సచివాలయ సిబ్బంది చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. తీసుకున్న పింఛన్దారులు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, గత ప్రభుత్వ హయాంలో వలస వెళ్ళిన మనటువంటి విద్యార్థికులైనటువంటి యువకులంతా కూడా తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి రావడానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. ఉపాధి కల్పనలో చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు కాబట్టి వారు సంతోషంగా వెనకడానికి సిద్ధపడుతున్నారు. వారందరికీ కూడా ఉజ్వల భవిష్యత్తుని ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన భరోసాని విశ్వాసంలోకి తీసుకుంటూ వారంతా తిరిగి వస్తారని వ్యక్తం చేస్తున్నారు. మరోసారి పింఛను పంపిణీ చేసినటువంటి నాయకులకు, సచివాలయ సిబ్బందికి, నాయకత్వం ఇచ్చినటువంటి పత్తిపాటి పుల్లారావు గారికి, మంజూరు చేసిన చంద్రబాబు నాయుడు గారికి పల్నాడు జిల్లా వాణిజ్య విభాగం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.